ప్రాణంనా ప్రాణం ఇచ్చేమని ఇచ్చేస్తారు అంతే. మెయిన్ మెగాస్టార్ అయిపోయించే రామ్ చరణ్ పవర్ స్టార్ అంతే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ థియేటర్స్ అండ్ సినిమాస్. మనమైతే ఆరెంజ్ సినిమా రిలీజ్కి వెళ్తున్నాం. బృందా థియేటర్ హొంగసంద్ర. ఆరెంజ్ సినిమా అనేది ఒక కల్ట్ క్లాసిక్ అనమాట. సాంగ్స్ అనేవి ఒక కాన్సర్ట్ లాగా ఫీల్ అయితే ఉంటుంది అనమాట థియేటర్కి వెళ్తే. సో ఈగర్లీ వెయిటింగ్ అనమాట. చలో మేట్స్, కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం థియేటర్ గురించి, సినిమాల గురించి, రివ్యూల గురించి ఇస్తున్నాం అనమాట, తెలుగు, తమిళ, కన్నడ అన్ని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ అస్. చలో మేట్స్. నా క్లాస్మేట్ రామ్ చరణ్కి డయాడ్ ఫ్యాను. పెళ్ళాక మొత్తం తగ్గిపోయింది అనుకోండి. అరే ఎన్ని రికార్డ్ అవుతురా. ఆర్సీ ఫ్యాన్ అనమాట. లోపల ఆడ థియేటర్ కార్డు చూపిస్తాను అనమాట. పక్క ఆర్సీ ఫ్యాను. వాళ్ళు పెద్ద సినిమా బెంగళూరు చూడాలనుకుంటే బెంగళూరు రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ సెలబ్రేషన్ షోకి అయితే వెళ్ళండి. లైఫ్ టైం అయ్యి ఉంటుంది అనమాట. సో గట్టిగా ప్లాన్ చేస్తున్నాం. మనోడు లాక్ ఫుల్గా ఎగరాలి. అందుకే ఎనర్జీ కోసం ఇప్పుడు తినడానికి ఒక చోట ఆగాం, తినేసి వెళ్తున్నాం అనమాట నెక్స్ట్ థియేటర్ కాడికి. నాకైతే లిటరల్గా దీపావళి వచ్చేసినట్టయితే అనిపించింది అనమాట. సో ఫుల్ క్రాకర్స్, ఒక దీపావళి పండగలాగా ఉందన్నమాట థియేటర్ దగ్గర. నేనైతే ఆర్సీ పంచడం మామూలుగా వెళ్ళేది రచ్చ.
తలా బుచ్చిబాబు బర్త్డే అయితే 15th ఉందన్నమాట ఈ మంత్. కాకపోతే బెంగళూరు రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ముందుగానే బర్త్డే కేక్ అంతా కట్ చేశారనమాట నేను థియేటర్లో. వాళ్ళైతే ఈ సినిమా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని ఉన్నారు. ఎందుకంటే ఇంకొక రంగస్థలం పక్కా వస్తుందనేసి బుచ్చిబాబు పైన చాలా నమ్మకంతో ఉన్నారు. నేను ఆయన కటౌట్లకి పాల అభిషేకం అంతా చేశారనమాట ఫ్యాన్స్. ఇట్స్ ప్యూర్ లవ్ టువర్డ్స్ బుచ్చిబాబు గారు. ఈ రియల్లీ డిజర్వ్ ఆల్ దిస్ లవ్ అనమాట. అదే మేట్ సెలబ్రేషన్ అయిపోయింది. మళ్ళీ వీడియోతో కలుద్దాం. చాలా మేట్స్ బాయ్. కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.